దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే చెప్పేశారు. టీజర్ గురించి కూడా చెప్పారు. వాటన్నిటి గురించి తెలుసుకోబోయే ముందు ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీరు కూడా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు. సో నోటిఫికేషన్ బెల్ మాత్రం ఆల్లోనే పెట్టుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ఏమేమి అప్డేట్స్ చెప్పారంటే, నెక్స్ట్ అక్టోబర్ మంత్లో అయితే ఒక సాంగ్ అయితే రాబోతుందంట. ఆల్సో ఆ సాంగ్తో పాటు స్టార్టింగ్లోనే ఒక టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారంట. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన టీజర్ ఫ్రెండ్స్, టీజర్ వినపడుతుందా? టీజర్ అయితే రాబోతుందంట. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే మూవీ నుంచి ఇప్పటి వరకు అఫీషియల్గా ఎటువంటి వీడియో కంటెంట్ అయితే రాలేదు. సాంగ్స్ అయితే వచ్చాయి, కానీ ఆ సాంగ్స్లో నాకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు, ఎటువంటి ఐడియా కూడా లేదు మూవీ మీద. బట్ ఇప్పుడు కానీ ఒక టీజర్ అయితే రాబోతుందంట నెక్స్ట్ మంత్లో. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ మ్యాన్. నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. అదే మంత్లో ఎండింగ్లోనే ఇంకొక సాంగ్ కూడా రాబోతుందంట అక్టోబర్ మంత్లో. సో ఈసారి ఫ్యాన్స్కి డబుల్ ధమాకా అయితే ప్లాన్ చేశారు శంకర్ గారు అండ్ దిల్ రాజు గారు. సో సాంగ్స్ విషయం పక్కన పెడితే టీజర్ ఎలా ఉంటుందో చూడాలని నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఆల్సో దాని తర్వాత నవంబర్ మంత్లో కూడా సాంగ్స్ అయితే రాబోతున్నాయంట. దాని తర్వాత ఇంకా డైరెక్ట్ డిసెంబర్లో ట్రైలర్ అండ్ మూవీ రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారంట. చాలా మంది ఏమనుకున్నారంటే మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది, సంక్రాంతికి వస్తుంది అని ఒక రూమర్స్ అయితే బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. బట్ అదైతే నిజం కాదు. ఒకవేళ సంక్రాంతికి పోస్ట్ పోన్ అవ్వాలంటే వాళ్ళ నాన్నగారి విశ్వంబర మూవీ కూడా పోస్ట్ పోన్ అవ్వాలి. సో అది ఎటువంటి పరిస్థితిలో జరిగే పని కాదు. కాబట్టి మూవీ అయితే పోస్ట్ పోన్ కాలేదు. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మూవీని అయితే డిసెంబర్ 20కే తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తారంట. అంటే ఫైనల్ కాపీ అప్పుడు రెడీ అయిపోయిందంటే డెఫినెట్లీ మూవీ అయితే డిసెంబర్ 20కే రాబోతుంది అన్నట్టే దిల్ రాజు గారు కూడా చెప్పారు. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో మూవీని మేము డిసెంబర్ 20కే తీసుకొస్తాం అన్నట్టు చెప్పారు. మాకు కూడా అదే కావాలి. ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇంక పేషెన్స్ కూడా లేవు సార్. ఇంత మించి వెయిట్ చేసే ఓపిక కూడా మాకు లేదు. ఎటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ డిసెంబర్లోనే మూవీ రిలీజ్ చేయాలి. ఈసారి శంకర్ గారు కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే శంకర్ గారిని ఇప్పటికే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఇండియన్ 2 చూసిన తర్వాత ఇంకా మీరు మూవీస్ ఆపేసి ఇంకా కామ్గా ఉంటే మంచిదని చాలా మంది ట్రోల్స్ అయితే చేస్తూ ఉన్నారు శంకర్ గారి మీద. ఆ ట్రోల్స్ అన్ని మట్టి పెడుతూ గేమ్ చేంజర్ మూవీతో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారంటే శంకర్ గారు మంచి కంబ్యాక్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఆయనతో పాటు రామ్ చరణ్ గారు కూడా కంబ్యాక్ ఇచ్చినట్టు ఉంటుంది ఆఫ్టర్ ఆచార్య. సో తెలుసుగా ఆచార్య ఎంత పెద్ద రాడ్డో. దాని తర్వాత మంచి కంబ్యాక్ ఇవ్వాలంటే మంచి బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. సో రామ్ చరణ్ గారు కూడా మంచి కంబ్యాక్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ జరగాలంటే మూవీ డిసెంబర్ 20 రావాలి. డెఫినెట్లీ వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దిల్ రాజు గారు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. డిసెంబర్ 20కి ఎలాగైనా మేము మూవీ రిలీజ్ చేస్తామని. మనకు కూడా ఇదే కావాలి కాబట్టి గెట్ రెడీ. ప్రతి ఒక్కరు డిసెంబర్ 20 వరకు వెయిట్ చేయండి. మూవీ అయితే డిసెంబర్ 20కి రాబోతుంది. ఇంకా నెక్స్ట్ మంత్లో అయితే టీజర్ కూడా రాబోతుంది. నేను ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా. మరి మీరు కూడా టీజర్ కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ చేసి ఈ వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోండి. ఇంకా అది మా మొత్తానికి అయితే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యాపీగా